అన్ ఆర్టికల్ ఈజ్ మార్కెడ్ ఎట్ 550. ఒక ఆర్టికల్ యొక్క ధర 550 రూపాయలు అన్నాడు. మార్కెట్ ప్రైజ్ ఈజ్ 550. ఓకే, దానిని నేను డిస్కౌంట్ 40 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాను. డిస్కౌంట్ శాతం ఎంత, రాయితీ శాతం ఎంత? 40%. 40% అంటే 40/100 అంటే 22/40, 25/100. నాకు సెల్లింగ్ ప్రైస్ ఎలా వస్తుంది సార్? ఫైనల్ వాల్యూ, ఇనీషియల్ వాల్యూ 550, 5 మీద 2 డిస్కౌంట్ ఇచ్చాను, ఫైనల్ ఎంత అవుతుంది? 3. ఇది డిస్కౌంట్ సార్. ఈ డిస్కౌంట్ అంటే చేంజ్ ఆన్ ఇనీషియల్ వాల్యూ. డిస్కౌంట్ శాతం అంటే పర్సంటేజ్ డిక్రీజ్. 5 మీద 2 తక్కువ, 5 మీద 2 తక్కువ కాబట్టి ఎంత సార్? 3/5. అంటే ఇది సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది? 330 వచ్చింది. 5 ఒకట్ల 5 110ల 110 ఇంటూ 3 ఎంత సార్? ఆన్సర్ 330. మనకు 330 వచ్చింది. దాన్ని ఏమన్నాడు? సెల్లింగ్ ప్రైస్ బికమ్స్ 10% మోర్ దాన్ ది కాస్ట్ ప్రైస్. 10% అంటే 1/10. అంటే కాస్ట్ ప్రైస్ 10 ఉంటే సెల్లింగ్ ప్రైస్ 10 మీద 1 పెరిగింది. కాస్ట్ ప్రైస్ గనక 10 ఉంటే 10 మీద 1 పెరిగింది అంటే సెల్లింగ్ ప్రైస్ 11. కానీ నా క్వశ్చన్లో సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది? 330 ఉన్నది. అంటే ఇక్కడ చూస్తే 11 into 30, 10 into 30, 300. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 300. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 300. ఆర్ యు ఆల్ విత్ మీ? సెల్లింగ్ ప్రైస్ అనేది 10% పెరిగింది, కాస్ట్ ప్రైస్ మీద 10% పెరిగింది. అంటే కాస్ట్ ప్రైస్ 10 ఉందనుకోండి, సెల్లింగ్ ప్రైస్ 10 మీద 1 పెరిగింది అంటే 11. 10 మీద 1 పెరిగిందంటే 11. 11 కాస్త 330 అయింది. ఇక్కడ చూడండి సార్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 1 3s are 3. ఇక్కడ కూడా 1 3s are 3. కాబట్టి ఆప్షన్ డి పోయింది, ఆప్షన్ ఏ పోయింది. ఇది మళ్ళీ రైట్ 10 into 30. ఇక్కడ ఫైనల్ కాస్ట్ ప్రైజ్లో 330 ఉండే అవకాశం లేదు. ఎందుకనంటే 330 అనేది 10 into 30 చేస్తే 300 వస్తుంది. ఆన్సర్ ఎంత? సిపి ఎంత? 300. సిపి ఎంత? 300. ఆర్ యు ఆల్ విత్ మీ? సిపి ఎంత? 300. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది కదా? ఇది పైనుంచి కిందకు చేసే పద్ధతి. ఇది మెథడ్ 1. ఇది మెథడ్ 1. మెథడ్ 2 కొంచెం లాజికల్గా ఆలోచించండి సార్. సిపి ఎస్పి అనేది సిపి కంటే 10% పెరిగిందట. 10% పెరగడము అని అంటే కాస్ట్ ప్రైస్ 10 ఉంటే 10 మీద 1 పెరగడము 11. అంటే ఫస్ట్ ఈక్వేషన్లో సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది? 11 తోటి భాగాహారం అవ్వాలి. 11 తోటి భాగాహారం అవ్వాలి. సో ఆర్ యు ఆల్ విత్ మీ? 330 అనేది 11 తోటి భాగాహారం అవుతుంది. 330 అనేది 11 తోటి భాగాహారం అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది కదా సార్? సో మనము రైట్ సెల్లింగ్ ప్రైస్ అనేది 11 తోటి డివైడ్ అవ్వాలి. 11 తోటి డివైడ్ అయ్యే సపోజ్గా కాస్ట్ ప్రైస్ 200 ఉందనుకోండి, సెల్లింగ్ ప్రైస్ 220 అవుతుంది. కానీ 550 మీద 11 తోటి డివైడ్ అవ్వాలి మరియు 3 తోటి డివైడ్ అవ్వాలి. ఎందుకు సార్ 3 తోటి డివైడ్ అవ్వాలి? 5 మీద 2 తగ్గింది అంటే 3/5. ఇక్కడ చూడండి సార్, 110లో 11 అనే ప్రధాన సంఖ్య ఉంది, 3 ఉంది. అంటే ఆన్సర్ 11 తోటి 3 తోటి డివైడ్ అవ్వాలి. 200 కాస్ట్ ప్రైస్ అనుకుంటే దాని మీద 10% ఎక్కువ 220 అనేది 3 తోటి డివైడ్ కావట్లేదు. 330 10% చేసామనుకోండి 363. కానీ యూనిట్ డిజిట్ మనకు 0 రావాలి కాబట్టి బి పోయింది. 220లో 10% అంటే ఇంకో 22 యాడ్ చేయాలి, 242. అది 3తో డివైడ్ కావట్లేదు. ఇది మీకు కంఫర్టబుల్ అయితే మెథడ్ వేసుకోండి. కొన్నిసార్లు ఆన్సర్ నుంచి క్వశ్చన్ టు ఆన్సర్ కూడా చేసే పద్ధతి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది కొన్ని ప్రాబ్లమ్స్లో మీకు ఉపయోగపడుతుంది. అందరికీ లాజిక్ క్లియర్ కదా సార్? నెక్స్ట్ వన్, మార్కెడ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఇట్ ఈస్ 26% మోర్ దాన్ ది కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కంటే మార్కెడ్ ప్రైస్ 32% ఎక్కువనట. అంటే నాకేమేమి ఇచ్చాడు సార్?
మార్కప్ పర్సంటేజ్ ఇచ్చాడు ఎంత 26%. మరియు మనకు డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చాడు ఎంత ఇచ్చాడు సార్? రైట్ 32%. ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్, ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్. మార్కప్ ఏమో 26, డిస్కౌంట్ ఏమో 32. ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్, ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్. ఒకసారి ఇక్కడ చూడండి సార్, ఆన్సర్ ఆప్షన్ నుంచి సాల్వ్ చేద్దాం. 100 మీద 26 పెరిగింది. 100 మీద 26 పెరగడం అంటే ఇది 126. 100 మీద 26 పెరిగింది. మార్కప్ అనేది పర్సంటేజ్ ఇంక్రీజ్. డిస్కౌంట్ 32. 100 మీద 32 తగ్గింది అంటే 68. అంటే 68. 6 8లు ఎంత? రైట్, 6 8లు ఎంత? 48. ఆన్సర్లో యూనిట్ డిజిట్ 8 ఉండాలి. 100 మీద ఇవన్నీ లాస్ పర్సంటేజెస్ సార్. 100 మీద 14.32 అంటే 85.68. 100 మీద 14.32 తగ్గింది. 100 మీద 14.32 తగ్గడం అంటే ఆన్సర్ ఏంటి సార్? 85.68. నాకు 8 ఒక్కడు వచ్చింది చూసుకున్నాను సార్. 100 మైనస్ ఇది 10 మైనస్ 2 8. ఇది 4 కాదు, ఇది 5 కాదు, ఇది 6 కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకోటి కూడా చూద్దాం. డిజిటల్ సమ్ 126. 1 + 2 + 6 ఇదేమో 9. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది కూడా నాకు డిజిటల్ సమ్ 9 రావాలి. 8 + 5 13. 13 + 6 19. 19 + 8 27 అంటే ఇది కూడా 9 వచ్చింది. ఆర్ యు ఆల్ విత్ మీ? నెక్స్ట్ వన్ రైట్ 68. ఇది 17 అనే ప్రధాన సంఖ్యతోటి భాగాహారం అవుతుంది. ఇది కూడా 17 5ల 85, 17 4ల 68. ఇది కూడా అవుతుంది. ఏమీ చేయకుండా, క్యాల్కులేషన్ ఏమీ టైం స్పెండ్ చేయకుండా మనము ఇలా సాల్వ్ చేయొచ్చు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. ఎందుకు సార్ ఇది 85.68 అయింది? 100 మీద 14.32 తగ్గింది. 100 మీద 14.32 తగ్గడం అంటే 85.66. 100 మైనస్ 14.32 అంటే 85.68. 100 మీద పెరిగిందంటే ప్లస్ వేసుకుంటాం, మైనస్ లాస్ అంటే మైనస్ వేసుకుంటాం. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది కదా సార్? చూడగానే మనకు ఆన్సర్ వస్తుంది. ఇన్ ఏ క్లియరెన్స్ సేల్ మార్కెట్ ప్రైజ్ ఈజ్, మార్కెట్ ప్రైజ్ ఎంత ఇచ్చారు? రైట్ 10,490. ఫైనల్ సెల్లింగ్ ప్రైజ్ ఎంత? 9,441. 9,441. నా ఇక్కడ చూడండి సార్, డిస్కౌంట్ ఎంత అన్నాడు? 9,441 ఫైనల్ వాల్యూ. ఇనీషియల్ వాల్యూ 10,490. 100 మీద ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు అని అన్నారు. క్వశ్చన్లో డిస్కౌంట్ శాతమే కదా సార్ అడిగేది. ఫస్ట్ ఆప్షన్ 100 మీద 10%. 100 మీద 10 తగ్గింది అంటే 90. 9 9s are 81. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 1. ఇక్కడ కూడా 1. ఎస్ మ్యాచ్ అయింది. నెక్స్ట్ వన్ 90. 10% ఎక్కడొచ్చినా, డిస్కౌంట్ 10% ఎక్కడొచ్చినా ఫైనల్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలన్నాను? 9 ఉండాలి అని అన్నాను. 90 దీని డిజిటల్ సమ్ 9. 90 దీని డిజిటల్ సమ్ 9. ఇది కూడా డిజిటల్ సమ్ 9 + 4 13. 13 + 4 17. 17 + 1 18. 18 అంటే ఇది కూడా 9. దీని డిజిటల్ సమ్ 9, దీని డిజిటల్ సమ్ కూడా 9. అండ్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ కూడా మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏమీ క్యాల్కులేషన్ చేయకుండా ఆన్సర్ ఎలా వచ్చింది? అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. రైట్, డిస్కౌంట్ 10% ఎక్కడ కనబడ్డదో ఫైనల్ డిజిటల్ సమ్ 9 ఉండాలి. ఫైనల్ డిజిటల్ సమ్ 9 ఉండాలి.